ఆత్మీయత. ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. రామయ్య వ్యాపార జీవితం గడిపి క్రమేణా గొప్ప ధనికుడయ్యాడు. కానీ సోమయ్య హెచ్చుగా దేశ సంచారం చేసి విజ్ఞానవంతుడిగా తయారయ్యాడు. అతని సంపాదన రామయ్య సంపాదనలో 10వ వంతు లేకపోయినా అతని భుక్తికి సరిపోయేదిగా ఉంది. సంపదలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య గల స్నేహభావానికి ఎలాంటి భంగమూ కలగలేదు. సోమయ్య పాండిత్యాన్ని చూసి రామయ్య ఎంతో ముచ్చటపడేవాడు. రామయ్య వ్యాపార దక్షత చూసి సోమయ్య ఎంతో సంతోషించేవాడు. ఇలా ఇద్దరూ తమలో లేనిదాన్ని రెండోవాడిలో చూసుకుని ఆనందించేవాళ్ళు. కాలక్రమాన రామయ్యకు ఒక కొడుకు కలిగాడు. మరికొంతకాలానికి సోమయ్య ఒక కూతుర్ని కన్నాడు. రామయ్య కొడుకు పేరు మాధవుడు, సోమయ్య కూతురు పేరు రాధ. రాధ పుట్టిన కొద్ది రోజులకు సోమయ్య భార్య చనిపోయింది. అందుచేత రామయ్య, ఆయన భార్య ఆ పిల్లను తమ వద్దనే ఉంచుకుని ఎంతో గారాభంగా పెంచసాగారు. మరికొంతకాలానికి రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ధనవంతుడి కొడుకు కావటం చేతను, తన తండ్రికి చెప్పుకోదగిన జ్ఞానం లేకపోవటం చేతను మాధవుడు బొత్తిగా మూఢుడయ్యేటట్టు కనిపించాడు. అతడికి చదువు సంధ్యలో అబ్బే లక్షణం కనిపించలేదు. అందుచేత రామయ్య తన కొడుకును సోమయ్యకిచ్చి వాణ్ణి పెంచి పెద్ద చేయమని, వాడికి విజ్ఞానం కలిగించమని అన్నాడు. ఈ విధంగా రామయ్య, సోమయ్య తమ పిల్లలను మార్చుకున్నారు. రాధ సామాన్య కుటుంబీకుడి కూతురే అయినా సంపన్నుడైన రామయ్య ఇంట ఏ లోటు లేకుండా పెరిగి పెద్దదయింది. మాధవుడు స్వతహాగా తెలివితేటలు కలవాడే. అతను సాధారణ కుటుంబీకుడి ఇంట చేరటం చేత అతని మనస్సు అల్ప సుఖాల కోసం పాకులాడక సోమయ్య సాంగత్యంలో బాగా పదునెక్కింది. బుద్ధి బాగా తెలిసే నాటికి మాధవుడు తన తండ్రి సోమయ్యే అనుకుని ఆయన మరింత సుఖంగా బతికేటట్టు చూడడానికి తాను సాధ్యమైనంత విద్యావంతుడు కావాలని దీక్ష పట్టాడు. ఆ దీక్షతో అతను సమస్త శాస్త్రాలు అభ్యసించి గొప్ప ప్రజ్ఞావంతుడని పేరు తెచ్చుకున్నాడు. తమ కుమారుడు ప్రయోజకుడు కావటం చూసి రామయ్య, ఆయన భార్య ఎంతగానో సంతోషించారు. మాధవుణ్ణి విజ్ఞానిగా చెయ్యటంలో తన ప్రయత్నం సిద్ధించినందుకు రామయ్య తృప్తిపడ్డాడు. ఈ లోపల రామయ్య, సోమయ్య ఆప్తమిత్రులు కావటం చేత 2 ఇళ్ల మధ్య రాకపోకలు జరుగుతూనే ఉండేవి. రాధ, మాధవుడు చిన్నతనం నుంచి స్నేహంగానే ఉండేవారు. మాధవుడికి రాధ అంటే మొదట్నుంచి ఎంతో ఇష్టం. వయసు వచ్చిన కొద్దీ అతనికి రాధ మీద ఉండే అభిమానం ప్రేమగా మారింది. కానీ రాధలో అలాంటి పరిణామం ఏమీ కలగలేదు. తానొక ధనవంతుడి కూతుర్నన్న భావం ఆమెలో బాగా పాతుకుపోయింది. రామయ్య వెంట ఆమె సోమయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఎప్పుడు తిరిగి ఇంటికి పోతామా అని ఉండేది. సోమయ్య అన్న, మాధవుడన్న ఆమెకు ఎంత అభిమానం ఉన్నా వాళ్ళు పేదవాళ్ళనే భావం ఆమెలో ఉండనే ఉండేది. పిల్లలిద్దరూ యుక్త వయస్కులు కాగానే రామయ్య, సోమయ్య కలిసి మాట్లాడుకుని వారిద్దరికీ వివాహం చేయటానికి, జన్మరహస్యం చెప్పేయటానికి నిర్ణయించుకున్నారు. సోమయ్య ఇంటికి వచ్చి మాధవుడితో, నాయనా, నీకు రాధకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. నేను రాధను తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని ఏనాడో నిశ్చయించుకున్నాను అన్నాడు మాధవుడు. రామయ్య కూడా రాధతో, నీకు మాధవుడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను తల్లి, నీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు. మాధవుడు మంచివాడు, ప్రజ్ఞావంతుడే, కానీ వాళ్ళు చాలా బీదవాళ్లు కాదు అన్నది రాధ. ఈ మాటకు రామయ్య అదిరిపోయాడు. ఆయన వెంటనే రాధతో, అమ్మా, మాధవుడు బీదవాడు కాదు, వాడు నా కొడుకు, నా ఆస్తికి వారసుడును. నువ్వు నిజానికి సోమయ్య కూతురివి. రోజుల పిల్లగా ఉండగా నీ తల్లి పోతే మేం తెచ్చి పెంచాం. మాధవుడు డబ్బు మూలంగా చెడిపోతాడని వాణ్ణి మీ నాన్న దగ్గర పెట్టాం. వాడు ప్రయోజకుడయ్యాడు కూడాను. అందుచేత నువ్వు మీ పెళ్లికి సందేహించనక్కర్లేదు అని చెప్పాడు. రాధకు కనువిప్పై పశ్చాత్తాపం కలిగింది. తర్వాత రాధ, మాధవులకు సలక్షణంగా పెళ్లి జరిగిపోయింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.